అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఏందంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి, సబ్జెక్ట్ డీవియేట్ చేయాలని ఒక ప్రయత్నమైంది. అధ్యక్ష, అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏళ్ళు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ చేతగానితనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేసాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం. ఇవాళ రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతాయి. ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది. ఆ ఈసీ తెచ్చితే ఇవాళ కాలువలు తవ్వుతే రంగారెడ్డి జిల్లాకు 1 ఏడాదిలోగా నీళ్లు తెచ్చే అవకాశం ఉంది. ఆ పని చెయ్యండి అని చెప్పి మీ ద్వారా వారికి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ తమ్మిడిహట్టిలో ఆడ చాప్రాలనే వైల్డ్ లైఫ్ లో ఇరికిచ్చారు అధ్యక్ష. వాస్తవానికి ఆ రోజు నేను కూడా 2 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మొదలు మేము వెళ్ళినప్పుడు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పటి కాంగ్రెస్ ఇరిగేషన్ మినిస్టర్ గారిని నేను కలిస్తే మేము ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా ఏపీ కాంగ్రెస్ చెప్పినా అప్పుడే ఒప్పుకోలేదు, మేము ఒప్పుకునే సమస్య లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా 152లో బ్యారేజ్ కట్టడానికి ఒప్పుకోము అని ఆనాడు మహారాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు అధ్యక్ష. ఆ తర్వాత 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయ్యి అక్కడ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రి అయితే వారిని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ను కలిసి మాకు ఇది ఒప్పుకోండి 152కు, మాకు తెలంగాణకు జీవనాధారం అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగినా ఆయన ఏమన్నాడంటే అసలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేసిందే నేను, జైళ్ళలో పడ్డా, అరెస్ట్ అయినా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేనెట్లు ఒప్పుకుంటా 152కు, ఒప్పుకునే ప్రశ్నే లేదని కొత్తగా మహారాష్ట్రలో పదవి బాధ్యతలు చేపట్టిన ఫడ్నవీస్ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. స్వయంగా కేసీఆర్ గారు కలిసి మేము కలిసి అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి ఆ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. 7 ఏళ్ళు మీరు సమయం వృధా చేశారు. మరి మేము 7 ఏళ్ళు దాని హెడ్ ఎక్కడ కట్టాలో అసలు మహారాష్ట్రలో పోయి అనుమతి లేకుండా మనం బ్యారేజ్ కట్టగలుగుతామా? మీలాగా 8 ఏళ్ళ సమయం వృధా చేయాలనుకుంటున్నారా? అయితే ఆ రోజు వ్యాప్కోస్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థకు మాకు ఈ సమస్య వచ్చింది. ఒకవైపు సిడబ్ల్యూసి నీళ్లు లేదు, మీకు అవసరమైన నీటి లభ్యత తమ్మిడిహట్టి దగ్గర లేదు, మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని సిడబ్ల్యూసి చెప్తుంది. మరోవైపు మహారాష్ట్ర ఒప్పుకోనంటుంది, ప్రత్యామ్నాయం సూచించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇస్తే వాళ్ళు ఇచ్చిన సూచన మేరకు మాత్రమే ఈ మేడిగడ్డ, తమ్మిడిహట్టి, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ల నిర్మాణం జరిగిందని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా అధ్యక్ష. ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు ఈ బ్యారేజ్ దాన్ని ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, లబ్ధి పొందాలని ఎక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి గారు ధోరణి అయితే ఎట్లుందంటే ఆయన ఆ మధ్య స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం గారు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే ఆయన చేసిన మంచి పనులు ఏవి రేపు ప్రజలు గుర్తుంచుకోకుండా చేస్తా అనేటువంటి ఒక దాంతో ఆయన డిసైడ్ అయి ఉన్నాడు. నాకు డౌట్ కూడా వస్తూ ఉంది, వాళ్ళు ఈ బ్యారేజీలు కూలిపోవాలని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. దయచేసి రాజకీయం చేస్తే మా మీద ఎంతైనా బురద చల్లండి కానీ. స్పీకర్ సార్, హరీష్ రావు గారు స్టేట్మెంట్ విత్డ్రా చేసుకోవాలి. ఇది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. మీ కరప్షన్ వల్ల, మీ దోపిడీ వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి ఇక మీదికెళ్ళి మీరు ఎదురుదాడి చేయడమా? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. అధ్యక్ష, ఇప్పటికి 3 సార్లు చెప్పిన ప్రభుత్వం మీ దగ్గర ఉంది, ఏ విచారణ అయినా చేయండి, దానికి మేము సిద్ధమని చెప్పినాం. అయితే అధ్యక్ష, బ్యారేజ్ల విషయంలో ఈరోజు సరే ఆ సంఘటన మేము కూడా హర్షించము, తప్పు ఎవరు చేసినా తప్పే, దాన్ని ఎంక్వైరీ చేయండి, టెక్నికల్ డిఫాల్ట్ అయిందో తెలుసుకోండి, కానీ తొందరగా దాన్ని రిస్టోర్ చేసే ప్రయత్నం చేయండి. ఒక బ్యారేజీలే కాదు, కాళేశ్వరంలో మనం అనేక రిజర్వాయర్లు కట్టుకున్నాం, కాలువలు దవ్వుకున్నాం, ఎంతో ఆయకట్టు మనకు వచ్చేది ఉంది. అందువల్ల నేను మీతో కోరేది ఏంటంటే వర్షాకాలం వచ్చే లోపు
దానికి టెక్నికల్గా ఒపీనియన్ తీసుకొని సాంకేతిక నిపుణుల ఒపీనియన్ తీసుకొని సేఫ్ స్టేజ్కు దాన్ని తీసుకొచ్చి త్వరితగతిన దాన్ని రిస్టోర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తప్పులు ఎవరు చేసినా బాధ్యులు ఎవరైనా వారిని శిక్షించండి, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సమర్థించము అని చెప్పి మీ ద్వారా వారు తెలియజేస్తున్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఒక ఇదేదో ఎప్పుడు జరగని మొదటిసారి జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళ హయాంలో కట్టిన కడెం ప్రాజెక్టు మొట్టమొదటి ఫిల్లింగ్కే మొత్తం ప్రాజెక్ట్ కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఒకసారి కాదు అధ్యక్ష, 2 సార్లు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది అధ్యక్ష. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఇగో పైపులు పటాకుల్లాగా పేలిపోయి దేవాదుల పైపులు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్ళన్నీ పొలాలలోకి వెళ్ళి రైతులకు ఎంత నష్టం జరిగిందో చెప్తున్నా అధ్యక్ష. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంజాగుట్టలో కడుతున్నటువంటి ఫ్లైఓవర్ అది కట్టక ముందే కడుతుండగానే ఆ ఫ్లైఓవర్ కూలిపోయి చాలా మంది చనిపోయినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా దేవాదుల ఫేజ్ 3లో టనల్ కూలిపోయి 3 చనిపోవడమే కాకుండా ఆ టనల్ మొత్తం ఎంత దెబ్బతిన్నదో కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు సింగూరు డ్యామ్ గేట్లు కొట్టుకుపోయినాయి, ఎల్లంపల్లి డ్యామ్ బండ్స్ స్పిల్వే కొట్టుకుపోయింది. అదే కాకుండా మన తాలిపేరు రిజర్వాయర్ ఖమ్మం జిల్లాలో 2 సార్లు కొట్టుకుపోయింది అధ్యక్ష. అదే కాకుండా వరంగల్లో పాలెం వాగు 2 సార్లు వరుసగా కొట్టుకుపోయింది అధ్యక్ష. ఆ రోజుల్లో పుట్టంగండి ఉదయం ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం లీక్ అయిపోతే మోటార్లు బంద్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. సాత్నాల డ్యాము హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయింది అధ్యక్ష. మూసీ గేట్లు మీ ప్రభుత్వంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒకసారి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కడుతున్న పోలవరంలో కూడా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పోలవరంలో కూడా డయాఫ్రేమ్ వాల్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దురదృష్టకరం, కొన్ని సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. దానికి విచారణ జరపాలి, రిస్టోర్ చేయాలి, రైతులకు మేలు చేయాలి, రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎక్కడ సార్ నన్ను ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తే ఇప్పుడు వారికి చెప్పిన నేను ఇప్పటిదాకా ఇప్పుడు నేను ఏం చేయాలి? ఒక్కొక్క మంత్రి గారికి రిప్లై ఇచ్చుకుంటూ అవుతుంది. అసలు వైట్ పేపర్ ఇవ్వ నాకు కాగితం ముట్టలే, ఇప్పుడే ముడుతుంది కదా. దీన్ని ఒకటే నిమిషం, ఇప్పుడు జస్ట్ ఐఎమ్ స్టార్టింగ్. హరీష్ రావు గారు అధ్యక్ష 11:40కి మీరు ఏమింకా నన్ను అట్లా ఎందుకు అట్లా చేస్తావు? హరీష్ రావు గారు 11:40కి మీరు స్టార్ట్ చేసిండ్రు. 40 మినిట్స్ ఒక నిమిషం 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 అవర్ 20 మినిట్స్ మీరు మాట్లాడింది. 1 అవర్ 20 మినిట్స్ మాట్లాడండి. రాజేశ్వరరావు గారు కూర్చోండి, నేను చెప్పింది వినండి. 2 గంటల్లో 40 మినిట్స్ డిస్టర్బెన్స్ అయింది. 1 అవర్ 20 మినిట్స్ మాట్లాడిండు. మాట్లాడండి. అధ్యక్ష ఈరోజు సరే వీళ్ళు ఏంటంటే మా మీద ఒక బురద జల్లాలనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష. పండిన పంట సాక్ష్యం, పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం, ఇవన్నీ కూడా ప్రజల స్వీయ అనుభవాల్లో ఉన్నాయి అధ్యక్ష. మీరు అసెంబ్లీలో మా మీద బురద జల్లినంత మాత్రాన ప్రజలకు అంతిమంగా నీళ్ళు వచ్చినాయా లేవా, పంట పండిందా లేదా అనేది రాష్ట్ర రైతులు గమనిస్తారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఇవాళ మేము వచ్చిన తర్వాత అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను పట్టించుకోకపోవడం వల్ల చెరువులన్నీ కూడా చిన్న వర్షానికే తెగిపోయేటువంటి పరిస్థితి ఉండే. కాకతీయుల వారసత్వ సంపదగా వచ్చినటువంటి ఆ చెరువులను గత ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మేము మిషన్ కాకతీయ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని చెరువులన్నీ కూడా పునరుద్ధరించేటువంటి కార్యక్రమం చేశాం. ఆ మిషన్ కాకతీయను అధ్యక్ష మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేంద్ర ప్రసాద్ గారు మెచ్చుకున్నారు, ఎంఎస్ స్వామినాథన్ గారు మెచ్చుకున్నారు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మెచ్చుకున్నారు. అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీ, చికాగో యూనివర్సిటీ కూడా వచ్చి స్టడీ చేసి ఈ కార్యక్రమాన్ని అభినందించినటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మిషన్ కాకతీయ ప్రోగ్రాం 4 ఏళ్లలో యుద్ధ ప్రాతిపదికన చేస్తే 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇలా రైతులకు మేలు జరిగింది. 15 లక్షల ఎకరాల్లో ఆయకట్టు పెరగడమే కాదు, మత్స్య సంపద పెరిగింది, భూగర్భ జలాలు కూడా పెరిగి రైతులకు ఎంతగానో మేలు జరిగింది అధ్యక్ష.
ఉదాహరణకు అధ్యక్ష, గతంలో ఒక చిన్న వర్షం పడితే చెరువులు ఎట్లా తెగినాయి, ఇప్పుడు మిషన్ కాకతీయ తర్వాత చెరువులు తెగడం ఎట్లా తగ్గిందో కూడా నేను వివరాలతో సహా కూడా చెప్పగలుగుతా అధ్యక్ష. 2009లో 1107 చెరువులు తెగినాయి, 2010లో 4251 చెరువులు తెగాయి, 2011లో అది డ్రాటు 393, 2012లో 659, 2013లో 1868. ఇట్లా వేల సంఖ్యలో వర్షాలు బట్టి ఆ రోజుల్లో చెరువులు తెగేది. మిషన్ కాకతీయ తర్వాత ఎప్పుడు కూడా అది 3 డిజిట్ దాటలేదు. ఎంత వర్షాలు పడ్డా కూడా చక్కగా మరి ఆ చెరువుల్ని కాపాడినాం, రిస్టోర్ చేసినాం కనుక రైతాంగానికి నీళ్లు వచ్చినాయి, పశుపక్షాదులకు కూడా నీళ్లు దొరికినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, మంచి పంటలు కూడా పండినాయి అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వాల హయాంలో మన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆ రోజుల్లో ఏముండేదంటే కాలువల ద్వారా, అంటే ప్రాజెక్టుల కాలువల ద్వారా చెరువులకు నీళ్ళు ఇవ్వద్దు అనే ఒక నిబంధన ఉండేది. ఆ రోజు వీళ్ళు ఎవరు మాట్లాడే వాళ్ళు కాదు. ఎందుకంటే చెరువులు మనం ఎక్కువ నీళ్లు డ్రా చేస్తే కిందికి కృష్ణాకో డెల్టాకో వాళ్ళకి నీళ్ళు తక్కువ పోతాయని బాధ ఉండేది. ఆ రోజుల్లో మరి అవకాశం లేకపోతే మన కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో అన్ని చెరువులకు కూడా తూములు పెట్టండి, ప్రాజెక్టులతో లింక్ చేయండి అని చెప్పి నిర్ణయం తీసుకొని 6260 చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేయడం ద్వారా మరి బ్రహ్మాండమైనటువంటి పంటలు పండినాయి. ఆనాడు చెరువులకు నీళ్ళు ఇవ్వడం అంటే నేరం. కేసీఆర్ గారి హయాంలో ప్రాజెక్టుల నుంచి చెరువులకు నీళ్ళు ఇవ్వడం ఒక వరంగా మారిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ చెక్ డ్యాంల నిర్మాణం రాష్ట్రంలో దాదాపు 1402 చెక్ డ్యాంలను మరి మా ప్రభుత్వం మంజూరు చేసి నిర్మించడం వల్ల రాష్ట్రంలో దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా 4 నుంచి 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందింది, భూగర్భ జలాలు పెరిగి ఎంతో మేలు జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గతంలో కట్టిన ప్రాజెక్టులకు మరి కాలువలు సరిగ్గా మెయింటెనెన్స్ లేక అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోక కాలువలలో చెట్లు మొలిచి పగుళ్ళు ఏర్పడ్డటువంటి పరిస్థితి, చివరి ఆయకట్టుకు నీళ్లు రానటువంటి పరిస్థితి. దాదాపు మరి ఐపీ క్రియేటెడ్, ఐపీ యూటిలైజ్డ్ మధ్య 40% గ్యాప్ ఉందని చెప్పి మేము గుర్తించాం. పేరుకు ఎస్ఆర్ఎస్పి 9 లక్షల ఎకరాలు, కానీ ఎన్నడూ 6 లక్షల ఎకరాలు పారినటువంటి పరిస్థితి లేదు. దాన్ని గమనించి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ కెనాల్స్ అన్ని కూడా మేము మోడర్నైజేషన్ చేయాలని ఎస్ఆర్ఎస్పి కెనాల్స్, నాగార్జున సాగర్ కెనాల్స్, నిజాం సాగర్, రాజోలి బండ, గణపురం ఆనకట్టు, సదర్మాట్, మూసి, సాత్నాల, చెలిమెలవాగు, స్వర్ణ, నల్లవాగు, శనిగరం ప్రాజెక్ట్, వీటి కాలువలన్నీ కూడా ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లు పోయే విధంగా మా ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఇవాళ ఆయకట్టు విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఆయకట్టు అధ్యక్ష, మేజర్ ఇరిగేషన్లో 14,46,000, మీడియం ఇరిగేషన్లో 59,000, మైనర్ ఇరిగేషన్లో ఆదిలాబాద్ జిల్లాలో కట్టిన కొత్త చెరువులు ఇతర జిల్లాలో వచ్చినాయి కలిపి 60,000, టీఎస్ఐడిసి ద్వారా 1,58,000, మొత్తం 17,24,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు మేము క్రియేట్ చేయడం జరిగింది. మరి గతంలో అదేవిధంగా స్టెబిలైజేషన్ అధ్యక్ష, అంటే ఏదైనా ప్రాజెక్టులో నీళ్లు తక్కువ పడ్డప్పుడు మనం సప్లిమెంట్ చేసే దాన్ని స్టెబిలైజేషన్ అంటాం. దాదాపు 30 లక్షల ఎకరాలకు స్టెబిలైజేషన్, అంటే మిషన్ కాకతీయలోనే 15 లక్షలు వచ్చింది, మిగతా ప్రాజెక్టుల ద్వారా మరో 15 లక్షలు కలిపి 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. అంటే 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టు, 30 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ చేశాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పూర్తి చేసిన ప్రాజెక్టుల అధ్యక్ష, తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం, భక్త రామదాసు, మిడ్ మానేర్, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2, అదేవిధంగా అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు, ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం, బాగారెడ్డి, సింగూరు కాలువలను ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం, కిన్నెరసాని కాలువలు, గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డెన్న శుద్ధవాగు, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, గూడెం ఎత్తిపోతల పథకం, బేతుపల్లి వరద కాలువ, ఎన్టీఆర్ కాలువ, నేను ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు పోయి ఇనాగ్రేషన్ చేసినాం. ఎన్టీఆర్ కాలువ, గట్టు పొడిచిన వాగు, అదేవిధంగా సమ్మక్క బ్యారేజు, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇవి కాకుండా అధ్యక్ష, ఆనాడు గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసినాం, అంతే తప్ప నేను చదవలే కదా, మేము వీఆర్ జెన్యున్గానే చెప్తామన్నా, మీలాగా అట్లా చేయమని అధ్యక్ష. మరి గతంలో అధ్యక్ష ఒక చిన్న కంపారిజన్ కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో
అరే మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి బ్రదర్, మీకు టైం వచ్చినప్పుడు మాట్లాడండి. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో, ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. గత కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో జలయజ్ఞం పేరు మీద అప్పుడు ప్రాజెక్టులు స్టార్ట్ చేసినారు అధ్యక్ష. మన తెలంగాణలో జలయజ్ఞంలో ఆ రోజు 19 భారీ ప్రాజెక్టులు, 12 మధ్య తరహా ప్రాజెక్టులు, 2 ప్రాజెక్టుల ఆధునీకరణ అండ్ వరంగల్ ఖమ్మం జిల్లాలో గోదావరి కరకట్టల నిర్మాణం, మొత్తం 35 పనులు ఆ రోజు ప్రాజెక్టులు తెలంగాణలో శాంక్షన్ చేసినారు అధ్యక్ష. ఈ 35 ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే 10 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేసినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎక్సెప్ట్ మన గుత్పా అలీసాగర్ లిఫ్ట్, అది 90% గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరై 90% పూర్తయితే ఆ 10% పనిని పూర్తి చేసి అది నీళ్లు సప్లిమెంటేషన్, కొత్త ఆయకట్టు కూడా కాదు, ఒక్క గుత్పా అలీసాగర్ తప్ప జలయజ్ఞంలో స్టార్ట్ చేసినటువంటి 35 ప్రాజెక్టులలో ఒక్క ప్రాజెక్ట్ అన్న పూర్తి చేశారని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. సార్, గౌరవ శాసనసభ్యులని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు 2007లో మొదలు పెడితే 14 వరకు దరిదాపు ఏ ప్రాజెక్టులు అయితే సంకల్పన చేసినారో వారికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ విషయంలో కానీ, డిపిఆర్కు సంబంధించిన అంశం విషయంలో కానీ, హెడ్ వర్క్ చేపట్టడంలో కానీ యుద్ధ ప్రతిపాదికన ఆ రోజు ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడవటం జరిగింది. సో ఒక్కటి చేయలేదు. ఈరోజు నేను చెప్తాను, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 99% కంప్లీట్ అయిపోయి, ఈరోజు గౌరవల్లి రిజర్వాయర్కి సంబంధించి కానీ, ఈరోజు మా లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడే ఆ ప్రాజెక్ట్ కానీ, మా దగ్గర ఉన్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిండ్రు, ఎవరు ఈ బాధ్యతను వహించాలి? ఈరోజు మొత్తం అధ్యక్ష, మా సభ్యులు అందుకోసమే నిన్న కోరటం జరిగింది అధ్యక్ష. అందరు సభ్యులకు సంబంధించి గోదావరి కృష్ణా నదులపై ఈరోజు మా రాజగోపాల్ రెడ్డి గారు అడిగారు, వారికి సంబంధించి వారి నియోజకవర్గానికి సంబంధించిన సాగునీటికి సంబంధించి, ప్రాజెక్టుకు సంబంధించి, డెండి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము మొదలు పెడితే కావాలని ఈరోజు దాన్ని ఆపు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను కూడా పూర్తి కాకుండా చూడాలని ఒక భావనతో వారు వెళ్ళటం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మాకు బేషిజాలు లేవు. ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, ఈరోజు ఏదైనా మంచి పని గత ప్రభుత్వాలు చేపడితే దాన్ని ఇంకా మెరుగైన రీతిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే క్షుణ్ణంగా పరిశీలన చేస్తాం, విచారణ జరుపుతాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. బేషిజా లేని ప్రభుత్వం మాది. మాకు ఎక్కడ కూడా మీరు మొదలుపెట్టిన మంచి పనిని మేము కూడా ఒక కాంక్షతో ఒక రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఈరోజు వాస్తవిక విషయాలను గౌరవ మంత్రి గారు, మాజీ మంత్రి గారు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియజేసే ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను. హరీష్ రావు గారు, ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు గారు, హరీష్ రావు గారు, ఐ అప్రిషియేట్ శ్రీధర్ బాబు గారు. హరీష్ రావు గారు, దయచేసి కన్క్లూడ్ చేయండి. 1:40 ఎట్లా సార్ మీరు ఇట్లా మా టైం ఇవ్వకపోతే? ఇంతవరకు డీవియేషన్ పోగా 1:40 మాట్లాడిండు. ఇంకా చాలా మంది గౌరవ సభ్యులు మాట్లాడేది ఉన్నది కాబట్టి తొందరగా కంప్లీట్ చేయండి ప్లీజ్. సార్ ఇంకొక రిక్వెస్ట్ సార్ మీతోని, ప్లీజ్. బయట మా ఇంటికి వెళ్ళి ఫోన్ వచ్చితే మా పిఏ చిట్టి పంపిండు. నేను మాట్లాడుతుంటే కెమెరా నాకు చూపిస్తలేరట, అటు మీకు చూపిస్తురట, అటు చూపిస్తురట. ఓన్లీ నా గొంతు మాత్రం వినబడుతుందట. జర కెమెరా మాది కూడా చూపియండి సార్. గిట్లనా సార్? కెమెరా కూడా చూపియరా సార్? కెమెరా కూడా ఇప్పుడేనా? గిన్నెలో కూడా వివక్షనేనా సార్? కెమెరా ఓన్లీ మాట వస్తుందట కానీ కెమెరా నేను కనబడతలేనట. చిట్టి వచ్చింది ఇప్పుడే. అంటే 3-4 కెమెరాలు ఉంటాయి, నా ఫేస్ చూపిస్తలేరట, ఓన్లీ గొంతే కనబడుతుందట. కెమెరా ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉత్తమన్న లేకపోతే స్పీకరే కనబడుతుందట. ఇంత అన్యాయమా? అరే రే రే రే. హరీష్ రావు అధ్యక్ష, హౌస్ లో ఆ విధంగా ఉండదు సార్. చిట్టి చూపియాలా సార్? చూపియండి, చిట్టి చూపియండి. ఇప్పుడే నాకు చిట్టి వచ్చింది ఇంతకెళ్ళి. మా పిఏ పంపిండు. మీరు అలా మాట్లాడకండి ఇంటికి ఫోన్ వచ్చిందట. దయచేసి అలా మాట్లాడకండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా ఉండదు, అలా ఉండదు. థ్యాంక్ యూ సార్. ఉండకపోతే ఐఎమ్ హ్యాపీ.
అన్నా నువ్వు కూర్చోవే, నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, విప్పు సభను సమన్వయం చేయాలి, నువ్వు సభను ఆపడం కాదు సమన్వయం చేయాలి, కూర్చో. అయితే అధ్యక్ష గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు మంచి మాట చెప్పారు. ఐ అప్రిషియేట్ హిమ్. వారు ఒక మంచి మాట అన్నారు శ్రీధర్ బాబు గారు. మా ప్రభుత్వం కష్టపడ్డది, మేము స్టార్ట్ చేసినాము, ఒకటి పూర్తి చేయలే కావచ్చు, మీరు చిత్తశుద్ధితో వాటిని పూర్తి చేయాలి అని అన్నారు. సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎగ్జాక్ట్లీ నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అధ్యక్ష నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఆ విషయానికి వస్తా. కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2728 కోట్లు ఖర్చు పెట్టి 30 ఏళ్ల తర్వాత ఇచ్చిన నీళ్లు 13,000 ఎకరాలు. అంత మాత్రాన ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది పక్కకు పెట్టాలని మేము ఆలోచించలే. మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం. 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టు మేము తీసుకుపోయాం. నెట్టంపాడు మీరు 2,300 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 1,735 కోట్లు ఖర్చు పెట్టి 2,300 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఇది గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఆపాలని మేము అనుకోలేదు. పెండింగ్ పనులు పూర్తి చేసి 1,39,700 ఎకరాలకు తీసుకెళ్లాం. భీమా మీరు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఇచ్చిన ఆయకట్టు 12,000 మాత్రమే. కానీ మేము ఆ రోజు కష్టపడి దాని పెండింగ్ పనులు పూర్తి చేసి అధ్యక్ష ఇప్పుడు హరీష్ రావు గారు ప్రతి విషయంలో కూడా గట్టిగా మాట్లాడి నేను రాజీనామా చేస్తానని చెప్పడం అంటే దాని ద్వారా ప్రజలు నిజమే అని నమ్మాలనుకుంటే ఎంత చిత్తశుద్ధి ఉన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేను 2 విషయాలు చెప్తా అధ్యక్ష. ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు ఇవన్నీ కూడా టేకప్ చేసి ఆ హయాంలోనే కల్వకుర్తి మొదటి లిఫ్ట్ కూడా పూర్తి చేయడం జరిగింది, పంపింగ్ కూడా చేయడం జరిగింది. అట్లాగే నెట్టెంపాడికి వచ్చాను అంటే అడ్వాన్స్ స్టేజ్లో ఉండింది. సరే వాళ్ళ అదృష్టవశాత్తు కావచ్చు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాలెన్స్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది అధ్యక్ష, ఇది వాస్తవం. అట్లాగే దబాయించి మాట్లాడేసి నేను ఛాలెంజ్ ఒక విషయం ఇంతసేపు ఏం మాట్లాడినారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు కానీ అట్లాగే గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు మాట్లాడినప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా అంటే శుద్ధ పూస మాదిరిగా చిత్తశుద్ధి ఉన్నట్టుగా జాతిగా మాట్లాడు. అదే అధ్యక్ష ఒకటే మాట చెప్తా అధ్యక్ష, నేను ఇప్పుడు హరీష్ రావు గారిని గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి దగ్గర ఎంత చిత్తశుద్ధి నిజాయితీ ఉందో ఇప్పుడే రుజువైతే అధ్యక్ష. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత నిజంగా రాజీనామా చేస్తారా ఒప్పుకుంటారో తెలియాలి అధ్యక్ష. ఎక్కడ అవినీతి జరగలేదని మాట్లాడినారు మా సభ్యులందరూ గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు. అవినీతి జరిగింది కనుక ఆత్మసాక్షిగా చెప్పాలి అధ్యక్ష. మొత్తం 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచిన అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టులో 1,80,000 కోట్ల రూపాయల టెండర్ పిలిచారు. దానికి ఆనాడు వారే ఇరిగేషన్ శాఖ మంత్రులు. నేను స్పష్టంగా చదువుతా అధ్యక్ష, ఒకసారి వినండి అధ్యక్ష. ఇదే ప్రాజెక్టులో 4,000 అంటే మొత్తం 300 టెండర్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 300 టెండర్లో కూడా ప్రతి టెండర్లో కూడా అంటే ఆన్లైన్ అంటే జనరల్గా ఎక్కడేందో వరకు తెలియదు. అంటే సీక్రెట్ టెండర్ చేసిన సందర్భంలో ఎట్లా కలబడ్డదా ఈ కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరు కూడా మొత్తం 300 టెండర్లో అందరూ కూడా 1% లెస్ అంటే ఒకడు 0.1 ఒకడు 0.5 ఒకడు 0.6 మొత్తం కూడా లెస్ దాన్ 1%. మీ ఉదాహరణ చెప్తుంది ఇక ఈ టెండర్లో ప్యాకేజీలో నెంబర్ 1 సీరియల్ నెంబర్ 4,191 కోట్ల టెండర్, దీనిలో 0.1 లెస్ పర్సెంటేజ్. అట్లాగే ఇంకో టెండర్ 4,018 కోట్లు, దీనిలో 0.6 మైనస్. ఇంకోటి 3,224 కోట్లు, ఇందులో మైనస్ కూడా 0.5 మైనస్. ఇట్లా అంటే ప్రతి ఒకటిగా అధ్యక్ష నేను లిస్ట్ ఇస్తా ఉన్నా. 300 టెండర్లు, 1,80,000 కోట్ల రూపాయల టెండర్లు. ప్రతి టెండర్ కూడా 5 మంది 10 మంది కాంట్రాక్టర్లు వేస్తే ఎట్లా వీళ్ళకి కలబడ్డదా? ప్రతి ఒక్కరు కూడా ఎట్లా లెస్కేసిండ్రు? 1% లోపలనే గతంలో అధ్యక్ష ఇదే ఇరిగేషన్ టెండర్లో కాంపిటేటివ్ టెండర్ పోతే 50% 60% లెస్ అయిపోయినాయి. ఈ రోజున నేషనల్ హైవే జరుగుతూ ఉంది కల్వకుర్తి టు నంద్యాల వరకు. అది దాంట్లో కాంక్రీట్ ఉంది
కాంక్రీట్ ఉంది, సిమెంట్ వర్క్ ఉంది, బీటీ వర్క్ ఉంది, అయినా కూడా 38% జరుగుతూ ఉంది. ఇక్కడ టోటల్గా మట్టి పనులు అయినా కూడా ఎందుకు ఈ ప్రకారం జరిగింది? దీని అర్థమైంది, దీని లోగుట్టేంది? లోగుట్టు పెరుమాళకి అన్నట్టుగా ఆ లోగుట్టు హరీష్ రావుకు కేసీఆర్ తెలియదు అధ్యక్ష. చెప్పమని ఆత్మహత్యకి ఇప్పుడు రాజీనామా చేయండి, అబద్ధంగా చెప్పండి, ఇది రుజువు చేయండి, ఇప్పుడు వాస్తవం కాదా ఇది? ఎట్లా తప్పించుకుంటారు? గట్టిగా మాట్లాడిన పాత్రనా నేను రాజీనామా చేస్తాను చిత్తశుద్ధి చేయి, మరి అబద్ధం నిజం కాదా ఇది? ఇది కాదా? ఇది నీకని చేసింది మీరు కాదా? ఏమధ్యక్ష ఇది? 100% ఆత్మ అనేది ఉంటే, నిజాయితీ ఉంటే చెప్పు ఈరోజు, మరి చేయి, రాజీనామా చేయి, మరి గొప్ప మాట్లాడదు కాదు కదా మాట. అధ్యక్ష, నిజాయితీ ప్రజలు మాటలతోటి నమ్మించలేరు, చేసే ద్వారా. అట్లాగే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా కృష్ణా నది జలాలను కూడా కేఆర్ఎంపీకి ఎట్లయితే అప్పగించా, అది కూడా శుద్ధబద్ధం, 100% అప్పగించారు. సాక్ష్యాలు ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి, అన్ని కూడా. గట్టిగా మాట్లాడితే మాత్రాన అబద్ధాలు నిజాలు కావు, నిజాలు అబద్ధాలు కావు అధ్యక్ష, ఇది వాస్తవం. యాక్సెప్ట్ ఇట్, చేయి, ఇప్పుడు రాజీనామా చేయి, రుజువు చేయి, కాదని రుజువు చేయి. మొత్తం తెలంగాణలో కాదు, 4 కోట్ల ప్రజలు ఉన్నారు, ఎవరినో చెప్తారు ఇది ఎట్లా జరిగింది, మరి నిజం కాదా ఇది? ప్లీజ్ హరీష్ రావు గారు సమాధానం చెప్పండి, కన్క్లూడ్ చేయండి. సమాధానం చెప్పండి. మంత్రుల 300 పరిస్థితి ఎట్లా టెండర్లు అయిపోయిందంటే ఎవరికి వాళ్ళు స్కోర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇదే మంత్రి గారు ఆనాడు మా కేబినెట్ లో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో కాల్వకుర్తి ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు అని ఈ అసెంబ్లీలో చాలా సార్లు మాట్లాడిన ఆయన. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని మాట్లాడిండు. కుర్చీ మారంగానే సీన్ మారింది అధ్యక్ష. ఏదో లెస్ టెండర్ 1% అంటుండు. మీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ లో అన్ని టెండర్లు 4% ఎక్సెసే. మరి అప్పుడేం జరిగింది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పు. ఎవ్రీ టెండర్ ఈస్ +4%. అందరూ 4% పైన వేసి 28 ప్యాకేజీలు ఆ రోజు జరిగింది. దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దాని మీద కావాలంటే రోజు డిస్కషన్ పెట్టండి, ఐ విల్ ఆన్సర్. అధ్యక్ష, ఈరోజు ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, మనము ఈనాడు అరే ముఖ్యమంత్రి గారు వ్యంగ్యం తగ్గించుకోండి, మీ గౌరవం పెంచుకోండి అధ్యక్ష. ఈరోజు మరి నేనేమంటున్నా అంటే ఆనాడు 0.5% నుంచి 3.5%కి మొబిలైజేషన్ అడ్వాన్స్ పెంచి మరి టెండర్ల తర్వాత ఇష్టం ఉన్నట్టు మీరు జీవోలు ఇచ్చి అప్పటి ప్రభుత్వం పెంచితే దాని గురించి కూడా వైట్ పేపర్లో పెట్టి ఉంటే డెఫినెట్గా బాగుండేది ఈరోజు. కానీ మీ పద్ధతి ఎట్లుందంటే మా మీదేదో ఆరోపణలు చేసే విధంగా మరి వారు మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇంకా ఆ వివరాలకు పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, నేను అందుకు పోవట్లేదు. కానీ అధ్యక్ష, దాని మీద ఇంకో రోజు డిస్కషన్ పెడదాం అధ్యక్ష. అయితే ఈ ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందనే దాని మీద పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ ప్రాజెక్ట్ కాస్ట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 1954లో 122 కోట్లతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే అది పూర్తయినప్పుడు 1183 కోట్లు అయింది అధ్యక్ష. అంటే 9 రెట్లు 9 టైమ్స్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది. ఎస్ఆర్ఎస్పి 40 కోట్లతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యేసరికి 4300 కోట్లు అయింది. అంటే 107 రెట్లు పెరిగింది అధ్యక్ష. కాళేశ్వరం డబుల్ అయితే ఇంత లొల్లి పెడుతుండ్రు, మరి ఎస్ఆర్ఎస్పి 107 రెట్లు పెరిగింది. జూరాల 70 కోట్లతో స్టార్ట్ చేస్తే 1815 కోట్లు అయింది, 25 రెట్లు పెరిగింది అధ్యక్ష. పులిచింతల 565 కోట్లతో స్టార్ట్ చేస్తే 1816 కోట్లకు పెరిగింది అధ్యక్ష. సింగూరు 29 కోట్లతో స్టార్ట్ చేస్తే 169 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకో విషయం కూడా ఇక్కడ గమనించాలి అధ్యక్ష, వీళ్ళేదో ఇంత ఖర్చు పెట్టినాను. ఇవాళ సింగూరు డ్యాము 25 టీఎంసీలు అధ్యక్ష. 25 టీఎంసీల సింగూరు డ్యాము ఆ రోజు 169 కోట్లకు పూర్తయింది. ఇవాళ ఇదే సింగూరు డ్యామ్ కట్టాలంటే అధ్యక్ష కనీసం 4000 కోట్ల రూపాయలు అవుతాయి. అంటే నేను అనేది ఏంటంటే దయచేసి మీరు గమనించాల్సింది, ప్రాజెక్టులు రేట్లు పెరిగినాయి. ఆ రోజు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 దాకా అయిన ఖర్చు 54. సార్ అధ్యక్ష, ఇది టోటల్గా మిస్లీడ్ చేయటం అధ్యక్ష, హౌస్ని కానీ రాష్ట్రాన్ని కానీ టోటల్గా. ఎందుకంటే
సరే ఆ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు పిలిచినటువంటి ప్రాజెక్టులన్నీ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా పిలిచారు. పెరిగినా తగ్గినా రాష్ట్రానికి సంబంధం లేదు అధ్యక్ష. నేను అందుకే చెప్పింది, కేవలం 38,000 కోట్లతో అగ్రిమెంట్ చేసినటువంటి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని మనం రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకుంటే ఖర్చు పెరగకుండా అదే డబ్బుతో అదే కాంట్రాక్టు విధానంతో కట్టి మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కాంట్రాక్టరు మనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా చేపించుకోవడానికి అవకాశం ఉన్నదాన్ని రీడిజైన్ చేసి 1,74,000 కోట్ల కింద పెంచారు అధ్యక్ష. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్లో కూడా ఈపీసీ కాంట్రాక్ట్ ఏది, దాంట్లో పెంచుకోవడానికి అవకాశం లేదు. ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టంలో ధర పెరిగినా తగ్గినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ఆ దాంట్లో కట్టించి ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. అలా హ్యాండ్ ఓవర్ చేయించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని కేవలం 1,400 కోట్లతో అయ్యేదాన్ని ఎందుకు మీరు రీడిజైన్ చేసి 23,000 కోట్లు పెంచారనే కదా మేము పదే అడిగేది. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అదే, పెరిగింది తర్వాత పెరుగుతుందంటే పెరగటానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని కావాలని మీరే రీడిజైన్ చేసి అడ్డగోలుగా పెంచేసుకొని రాష్ట్ర ఖజానా అంతా దోపిడీ చేసి మళ్ళీ ఇంకా తగుదనమ్మా అని చెప్తారేంటండి. రాష్ట్రం అంతా బ్లేటెంట్గా చూస్తుండే, ఆడ కాళేశ్వరం ఆడ పగిలిపోయింది స్పష్టంగా కనిపిస్తూ ఉండే. ఈ రాష్ట్రమే కాదు దేశం అంతా చూస్తూనే ఉండే. ఈడ అందరు చూస్తుంది, మీడియా చూస్తుంది, ప్రజలు ఇంకా దాని గురించి వాదించడానికి ఏముంది అధ్యక్ష హరీష్ రావు గారికి? దాంట్లో ఇంకేమైనా మేము దాచిపెట్టింది ఏమైనా ఉందా? ఇదే కాదు, దాని పైది కూడా ఏదో మేడిగడ తర్వాత పైన అన్నారం కూడా లీక్ అవుతుందని అది కూడా చూస్తా అంటే మా వాళ్ళు చూపించడానికి రెడీగా ఉన్నారు. చూపిస్తారండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆ అన్నారం కూడా లీక్ అవుతుందట, అది కూడా మీరు చూస్తా అంటే అది కూడా చూపిస్తారు రాష్ట్ర ప్రజలకి. వాస్తవాలు ఇంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇంకా పదే ఇంకా దాన్ని తప్పించుకోవడం కోసం ఇంకా ఏదో మేము మా వాళ్ళు ఏదో తప్పు మాట్లాడుతున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? చేసిన తప్పులు ఒప్పుకోవడానికి దయచేసి హరీష్ రావు గారు ఇక ముగించండి. హరీష్ రావు గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఏదో అయిపోయింది, మీరు తప్పులు చేశారు, ఇంజనీర్ లేకుండా మీరే రీడిజైన్ చేశారు, మీరే కుర్చీలు వేసి కట్టించారు, మీరే పైపులు తెచ్చారు, మీరే మోటార్లు తెచ్చారు, మీరే ఇంజన్లు బిగించారు, మొత్తం ఆ కాడికి వచ్చింది కనపడుతుందని ఒప్పుకొని సరిచేయండి అని అడగండి, ముగించండి దయచేసి. థ్యాంక్ యూ. హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. అధ్యక్ష గౌరవనీయులు, కన్క్లూడ్ నాకు మీరు ఇంతమంది లేచి చెప్తే నేను ఏం చేయాలి? సార్ ఐ విల్ ట్రై టు కంక్లూడ్ సార్. ప్లీజ్. అధ్యక్ష మేము ఏంటంటే చేసిందే మేము చెప్పుకుంటున్నాం తప్ప చెయ్యంది మేము చెప్తలేము అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారేమో వారు చెయ్యంది కూడా బయటకు పోయి మేమే చేసినామని చెప్తున్నారు. ఇవాళ మనం ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఏమైంది అధ్యక్ష? ఎగ్జామ్ పెట్టింది, నోటిఫికేషన్ ఇచ్చింది మేము, రిటర్న్ టెస్ట్ పెట్టింది మేము, ఫిజికల్ టెస్ట్ పెట్టింది మేము, మెయిన్ టెస్ట్ పెట్టింది మేము, రిజల్ట్ ఇచ్చింది మేము, మొత్తం మేమే. సరే అట్లా బోన్లే ఇక. ఓకే, ఐ రెస్పెక్ట్ యూ సార్. ఆ సబ్జెక్ట్లో బోన్లేండి సార్. ఐ రెస్పెక్ట్ యూ సార్. అధ్యక్ష, సరే అధ్యక్ష, నేను ప్రభుత్వానికి ఒక సూచన అధ్యక్ష, ఇది దయచేసి సరే ఇందాక మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిన దాని కంటిన్యూయేషను అండ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద సజెషన్ టు ద గవర్నమెంట్. ఏంటంటే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా అదే అన్నారు, సరే మేము కొంత కష్టపడ్డాము తర్వాత మీరు వచ్చి నీళ్ళు ఇచ్చిండ్రు అని అన్నారు, సంతోషం. అయితే లేలే నెట్టపాడు భీమాలో మేమే స్టార్ట్ చేసినాము, మీరు వచ్చిన తర్వాత కాలువలో కెనాల్లో పూర్తి చేసి నీళ్ళు ఇచ్చిండ్రు అని మీరు అన్నారు. సేమ్ థింగ్ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన పాయింట్, ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అయితే అధ్యక్ష ఇది మన పాలమూరు ఎత్తిపోతల పథకం. దీన్ని ఏంటంటే ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంది ఒక చాలా బాధాకరమైనటువంటి ప్రస్థానం. గతంలో ఏమైందంటే అధ్యక్ష, యాక్చువల్గా 2005 సంవత్సరంలోనే రిటైర్డ్ ఇంజనీర్లు 2005 సంవత్సరంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఒక డిపిఆర్ తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ పాలమూరు ఎత్తిపోతల పథకం మీద డిపిఆర్ ఇచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అప్పుడు జీవో వస్తుంది, సర్వేకి జీవో వస్తుంది ఎలక్షన్ల ముందు అన్నారు, అది రాలేదు అధ్యక్ష. తర్వాత మళ్ళీ 2013-2014 ఎన్నికలకు పోవడానికంటే ముందు అప్పుడు కూడా మళ్ళీ రిటైర్డ్ ఇంజనీర్లు ధర్నాలు జలసాధన పోరాట సమితి జరిగితే చివరిలో 2013లో సర్వే కోసం ఒక జీవో ఇచ్చారు అధ్యక్ష. 2013లో సర్వే కోసం జీవో ఇచ్చారు తప్ప కనీసం టెండర్ పిలవలేదు, ఆ సర్వే కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అధ్యక్ష. సరే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను డీటెయిల్స్ టైం లేదు కనుక డీటెయిల్స్లోకి పోతలేను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాం. సరే, ఆ ప్రారంభించాం. గౌరవ మంత్రి గారు ఖర్చు బాగైంది, నీళ్ళు ఇవ్వలేదు అనేటువంటి మాట హరీష్ రావు గారు, చెప్తున్నారు. ఒక్క నిమిషం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడింది కదా, ఒక రామ్మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నా తర్వాత మాట్లాడు. నేను ఇప్పుడు ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్ సార్, ఐఎమ్ నాట్ ద గవర్నమెంట్, నేను ఆన్సర్ చేయను. వారు గవర్నమెంట్కి చెప్పుకో. అప్పటి నుంచి అడుగుతున్నారు. సరే, మాట్లాడండి. 2 నిమిషాలు అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. స్పీకర్ సార్ మా కడియం సిఆర్ గారికి ఇయ్యలేగా సార్ మీరు. స్పీకర్ సార్, అయితే అధ్యక్ష ఉన్నాను, నేను మాట్లాడినాక మాట్లాడు. అధ్యక్ష, నేను ఐ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. సో ఈ పాలమూరు ఎత్తిపోతల పథకంలో అధ్యక్ష మనకు చాలా ఇబ్బందులు వచ్చినాయి. పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఏమైందంటే అధ్యక్ష, మరి మనం ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే తెచ్చింది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ పై స్టే తెస్తే మనం సుప్రీంకోర్టుకు పోయి సుప్రీంకోర్టు ద్వారా గ్రీన్ ట్రిబ్యునల్ స్టేను వేకేట్ చేపించి మేము త్రాగునీటి కోసం ఈ పని చేసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వాన్ని మరి సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించి మనం సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా పనులు మనం కొనసాగించుకున్నాం అధ్యక్ష. అయితే ఆ రోజు మనకు నీటి కేటాయింపులు లేవు గనక మనం దాన్ని మన సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు. కానీ మనము ఒకవైపు ట్రిబ్యునల్లో ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. మనము తొందరగా రిజర్వాయర్లు కట్టి పనులు చేసుకుంటే రేపు ఏం జరుగుద్దంటే మనకు రైట్ ఏర్పడుతుంది, ట్రిబ్యునల్లో వాటర్ అలొకేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మనం దాన్ని ముందుకు తీసుకొని పోయినాం. గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 1 TMCకి తగ్గించారన్నారు. వాస్తవానికి తగ్గించింది ఓన్లీ మోటార్లు పెట్టే విషయంలోనే. టన్నెళ్ళు 2 TMCలకు తవ్వాం, రిజర్వాయర్లు మొత్తం కూడా అదే విధంగా కట్టాం, పంప్ హౌస్ కూడా 2 TMCలకు చేశాం. ఓన్లీ మనం ఆయకట్టు వచ్చినప్పుడు మిగతా 1 TMCకి మోటార్లు పెట్టాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే నేను గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఇందులో మనం ముందుకు అడుగులు వేశాం. ఒకటి, 45 TMCలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్ చూపించి ఇంకొక 45 TMCలు గోదావరి నీళ్లను కృష్ణానదికి మళ్లించింది కనుక నాగార్జున సాగర్ పైభాగాన మనకు 45 TMCలు వాడుకునే అవకాశం బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ 90 TMCలు నికర జలాలు దీనికి కేటాయించి మనము మన CWCకి KRMBకి మన DPR పంపించి పర్మిషన్స్ అడిగాం. అయితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వకపోతే కూడా మనం గట్టిగా కొట్లాడి మీరు అప్పర్ భద్రాకు కర్ణాటకకి ఎట్లు ఇస్తారు, మాకు ఎట్లు ఇయ్యరన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం, ఆ DPR పరిశీలన జరిగింది. ఇప్పటికి 6 అనుమతులు కూడా వచ్చినాయి. అటవీ అనుమతి, CEA అనుమతి, అదేవిధంగా CSMRS అనుమతి, గిరిజన మంత్రిత్వ శాఖ అనుమతి, భూగర్భ జల బోర్డు అనుమతి, అదేవిధంగా EAC ఎన్విరాన్మెంట్ EAC కూడా రికమెండ్ చేసింది. EAC రికమెండ్ చేసి ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఒకసారి EAC రికమెండ్ చేస్తే జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తుంది. ఆ EC మీరు తొందరగా తెప్పిస్తే ఏమవుతుందంటే మనం కాలువలు తవ్వుకోవచ్చు. సాగునీటి కాలువలు తవ్వుకుంటే రైతాంగానికి ఇటు రంగారెడ్డి జిల్లాకు అటు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కనుక EAC రికమెండ్ చేసి ఉన్నది. EAC ఎప్పుడు రికమెండ్ చేసిందంటే 10/8/2023 నాడు EAC రికమెండ్ చేసింది కనుక మీరు దాని మీద దృష్టి పెట్టి EC తెచ్చేసినట్టయితే మనం పంట కాలువలు తవ్వుకొని రైతాంగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎట్లయితే కల్వకుర్తి, నెట్టంపాడులో మేము నీళ్ళు ఇచ్చి సాగునీటి సౌకర్యం కల్పించినామో ఇక్కడ కూడా మేజర్ పనులన్నీ అయిపోయినాయి. పంట కాలువలు తవ్వి నీళ్ళు ఇచ్చే పనిని చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద అనేక రకాలుగా ఒత్తిడి తెచ్చి మనం సెక్షన్ 3ని సాధించుకున్నాం. సెక్షన్ 3 అనేది మనకు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు రాయలసీమకు రేపు పోతిరెడ్డిపాడు నీళ్లు ఆపాలంటే సెక్షన్ 3 ముందు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 6 నెలల్లో ట్రిబ్యునల్ యొక్క నీటి కేటాయింపులు జరిగేటట్టుగా మీరు బలమైనటువంటి వాదనలు వినిపిస్తే మనకు కృష్ణాలో బ్రహ్మాండమైనటువంటి వాటా వచ్చే అవకాశం ఉంటుంది. దాని మీద ఎందుకంటే సెక్షన్ 3 రావడానికి మనం కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, కేంద్ర ప్రభుత్వానికి తిరిగి ఫైనల్గా దాన్ని మనం సాధించినాం.
అందువల్ల దాంట్లో మీరు బలమైన వాదనలు వినిపిస్తే మనము ఈ 299 కాదు దాదాపు 600 టీఎంసీలకు పైగా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నా. మేడిగడ్డ విషయంలో కూడా నేనేమంటున్నా అంటే దయచేసి వర్షాకాలం వస్తుంది, వర్షాలు వచ్చే లోపు దాన్ని సేఫ్ జోన్కు తీసుకుపోతే మొత్తం బ్యారేజ్ పోయే అవకాశం ఉంటుంది కనుక దాని మీద యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా వారిని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. మిగతా విషయాలు యాక్చువల్గా నాకు ఎస్ఎల్బిసి విషయంలో అదే విధంగా వారి మిగతా గౌరవ సభ్యులు మంత్రులు అడిగారు, నేను ప్రిపేర్డ్, మీ సమయం లేదంటున్నారు కనుక మీ మీద గౌరవం కొద్దీ నేను మీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.